ఫైనల్గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా వరల్డ్లోనే 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీగా ఎమర్జ్ అయింది. 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీగా ఎమర్జ్ అయిందని ఎలా చెప్తున్నారు? జినీ కోఎఫిషియంట్ ఆ జినీ ఇండెక్స్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. జినీ కోఎఫిషియంట్ గురించి తెలుసుకునే ముందు లారెన్స్ కర్వ్ గురించి తెలుసుకుందాం. లారెన్స్ కర్వ్ ఇది ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ ఆర్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ వర్టికల్ లైన్లో ఇన్కమ్ని, హారిజాంటల్ లైన్లో పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 45 degrees లైన్ ఉంది కదా, దీన్ని లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం. ఇది ఈక్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇన్ఈక్వాలిటీ ఉన్నట్లయితే ఇలా బర్ల్జ్ అయ్యి కర్వ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తుంది. దీన్నే లారెన్స్ కర్వ్ అంటాము. ఇన్ కేస్ స్పేసింగ్ అనేది ఎక్కువగా ఉంటే లారెన్స్ కర్వ్లో ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉందని అర్థం. స్పేస్ తక్కువగా ఉంటే ఇన్ఈక్వాలిటీ తక్కువగా ఉందని అర్థం. మరి జినీ కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ ఆర్ వెల్త్ ఆర్ ఎల్స్ కన్సంప్షన్ డిస్ట్రిబ్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇన్ మ్యాథమెటికల్ టర్మ్స్లో. లైక్ 0 నుంచి 100 మధ్యలో. 0 అంటే పర్ఫెక్ట్లీ ఈక్వాలిటీ అని అర్థం, 100 అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఈక్వాలిటీ అని అర్థం. పర్ఫెక్ట్లీ ఈక్వాలిటీ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకానమీలో డిఫరెంట్ ఇండివిజువల్స్ ఉన్నారు. డిఫరెంట్ ఇండివిజువల్స్ ఈక్వల్ ఇన్కమ్ని ఎర్న్ చేసినట్లయితే వాళ్ళని పర్ఫెక్ట్లీ ఈక్వల్ అంటాము. అదే పర్ఫెక్ట్లీ ఇన్ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? ఒక ఎకానమీలో డిఫరెంట్ ఒక ఇండివిజువల్ ఎక్కువ ఇన్కమ్ని ఎర్న్ చేసి ఇంకొక ఇండివిజువల్ అసలు ఇన్కమ్ని ఎర్న్ చేయనట్లయితే పర్ఫెక్ట్లీ ఇన్ఈక్వల్ అని అంటాము. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క జినీ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత? 25.5. అదే 2011లో అయితే 28.8 ఉండేది. సో 28.8 నుంచి 25.5కి వచ్చింది. అంటే ఇన్ఈక్వాలిటీ తగ్గిందని అర్థం. ఇండియా 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీగా ఉందంటున్నాం. మరి టాప్ 3 కంట్రీస్ ఏంటి? స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా అండ్ బెలారస్ ఉన్నాయి. 4th పొజిషన్లో ఇండియా ఉంది. G20 అండ్ G7 కంట్రీస్ కంటే ముందుగా ఉంది, అంటే పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఇన్ఈక్వాలిటీ తగ్గించడంలో ఇండియా బెటర్ పర్ఫామ్ చేసింది G7 అండ్ G20 కంట్రీస్ కంటే కూడా. సో ఎక్స్ట్రీమ్ పావర్టీని కూడా ఇండియా తగ్గించింది. లైక్ 171 మిలియన్ పీపుల్ని ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. 2011-12లో ఇండియా యొక్క ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది 16.2% ఉండేది. ప్రెజెంట్ ఎంత ఉంది? 2.3% ఉంది. అసలు ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి? ఒక ఇండివిజువల్ యొక్క పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది డేలో $3 కంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారు అని చెప్తాము. ఇండియా ఈ రిపోర్ట్ ప్రకారం ఏ కేటగిరీలో ఉంది అంటే మీడియం లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీలో ఉంది. మీడియం లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీ మీన్స్ 20 నుంచి 30 స్కోర్ ఉన్న కంట్రీస్కి మీడియం లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీలో ప్లేస్ చేస్తారు. 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కీ ఇనిషియేటివ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్ అండ్ ఆధార్ లింక్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. హెల్త్ స్కీమ్స్ చూసుకుంటే ఆయుష్మాన్ భారత్, ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్స్, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ కీ ఇనిషియేటివ్స్ తీసుకురావడం వల్ల ఇండియా 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీగా నిలిచింది.